ఈ కమెంట్ చూడండి. అన్న డర్మా రోలర్ రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల హెయిర్ లైన్ లో గ్యాప్ వచ్చింది, ఎలా మళ్ళీ రీగ్రో చేయాలి? బ్రదర్, డర్మా రోలర్ యూజ్ చేయాలా వద్దా అని అడిగితే డర్మా రోలర్ యూజ్ చేయొద్దు అని చెప్తాను. ఎందుకు అంటే డర్మా రోలర్ అనేది ఎలా ఉంటదంటే మైక్రో నీడిల్స్ తోటి ఒక రౌండ్ గా ఉంటది. నువ్వేం చేస్తావంటే రెగ్యులర్ గా నీకు ఎక్కడైతే రీగ్రో చేయాలి హెయిర్ అనుకుంటున్నావో అక్కడ రెగ్యులర్ గా మసాజ్ చేస్తూ ఉంటావు. ఈ మైక్రో నీడిల్స్ ఏం చేస్తాయి అంటే మైక్రో ఇంజురీస్ చేస్తాయి. ఆ ప్లేస్ లో, ఆ సర్టెన్ ప్లేస్ లో మైక్రో ఇంజురీస్ చేస్తాయి. ఈ ఇంజురీస్ నీ బాడీ ఎలా చూస్తుంది అంటే, ఓకే ఇక్కడ ఇంజురీ అయింది కదా, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెంచాలి, అక్కడ కొలాజన్ ప్రొడక్షన్ పెంచాలి, ఇవన్నీ చేసి ఆ హీల్ చేయాలనుకుంటారు. ఈ హీల్ చేసే ప్రాసెస్ లోనే ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది కదా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే టెంపరీగా ఈ బ్లడ్ సర్క్యులేషన్ కంటే పెరగడం వల్ల హెయిర్ రీగ్రో అయ్యే ఛాన్సెస్, లేకపోతే కొంచెం హెయిర్ థిక్నెస్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. ఒక పర్టికులర్ వేలో చేయాలి, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. ఇంకొకటి చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి డర్మా రోలర్ ని. ఎందుకంటే చాలా మంది రోజు చేయడం, లేకపోతే ఆల్టర్నేట్ డేస్ చేయడం ఇలా చేస్తుంటారు. కానీ కాదు, వారానికి 2 సార్లు లేకపోతే వారానికి ఒకసారి. ఇంకొకటి, నువ్వు ఎంత నీడిల్స్ వాడుతున్నావు కూడా ఇంపార్టెంట్. ఇంకోటి హైజీన్, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. నువ్వు ఎంత టైం చేస్తున్నావు అది కూడా ఇంపార్టెంట్. అవన్నీ పట్టించుకోవాలి, ఎలా పడతా చేస్తారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఓవర్ ఇంజురీ అయిపోద్ది. అదే ప్లేస్ లో అలా మాటమాటికి చేయడం వల్ల ఆ నీడిల్స్ వల్ల ఓవర్ ఇంజురీ అయిపోయి అక్కడ రీగ్రో అవ్వకుండా నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇప్పుడు డర్మా రోలర్ యూజ్ చేయకుండా నేచురల్ గా హెయిర్ థిక్నెస్ కానీ హెయిర్ గ్రోత్ కానీ పెంచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే ఒకటి కాదు 2 చెప్తాను. ఒకటి ఏంటంటే స్కాల్ప్ మసాజ్. నీట్ గా ఫింగర్ టిప్స్ తోటి రోజుకి ఒక 3 మినిట్స్, ఎవ్రీడే 3 మినిట్స్, మధ్యలో రోజంతట్లో ఎప్పుడో దగ్గర రావచ్చు, లేకపోతే పడుకునే ముందు అవ్వచ్చు, 3 మినిట్స్ సర్క్యులర్ మోషన్స్ లో నెమ్మదిగా రోజు స్కాల్ప్ మసాజ్ చేసుకో. ఇప్పుడు చాలా మంది స్కాల్ప్ మసాజర్ వాడుతుంటారు ఒక ప్రొడక్ట్, అది కూడా అవసరం లేదు. జస్ట్ నీ ఫింగర్ టిప్స్ తో నీట్ గా చేసుకో. మెల్లిగా చిక్కులు గట్ట పడకుండా, ఒక లాంగ్ హెయిర్ ఉంటే చిక్కులు గట్ట పడకుండా నెమ్మదిగా స్కాల్ప్ మసాజ్ చేసుకో. రెండోది హెడ్ స్టాండ్స్. హెడ్ స్టాండ్స్ అంటే తల కిందకి కాలు పైకి. భయం ఇప్పుడు చేయలేదు అనుకుంటే తలగడ దగ్గర కానీ, తలగడ పెట్టుకుని కానీ, లేదంటే మంచం దగ్గర కానీ తల కిందకి కాలు పైకి లేపుతావు. లేదు కొంచెం బాగా నేర్చుకుంటే చేతుల కిందకి ఏకంగా కాలు పైకి లేపుతావు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే నీ మొత్తం నువ్వు ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ రెగ్యులర్ గా చేస్తావు అనుకో, చీటికి మాటికి చెప్పిన ఇలా హెడ్ స్టాండ్ చేస్తూ ఒక 20-30 సెకండ్స్ ఉంటున్నావు అనుకో, నీ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అంతా నీ హెడ్ లోకి వచ్చి హెడ్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ పెంచే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల హెయిర్ కూడా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఇంకోటి థిక్నెస్ కూడా పెరుగుతూ ఉంటుంది.